నా పేరు వెంకటరమణ, మా ఆయన పేరు పెద్ద హనుమంతరావు. మాది పల్నాడు జిల్లా బ్రావనపల్లి గ్రామం, రాజుపాలెం మండలం. మా పెళ్ళి 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాలలో మాకు ఇల్లు లేదు. మేము సొంత ఇంట్లో ఉన్నా కానీ మా ఇంట్లో అత్తమామలందరూ మా ఇంట్లో వద్దని బయటికి పంపించారు. అద్దెళ్ళకి వెళ్తే అద్దెళ్ళ వాళ్ళు కూడా ఈరోజు ఉంటే రేపు ఉండొద్దని చెప్పి ఖాళీ చేయమనేవాళ్ళు. తండ్రి నాకేంది నాయన అయ్యాక సాట్లు, మా కుటుంబంలో మా భర్తే మారి వాళ్ళందరూ అనిలే, తండ్రి నీ కృప చూపించయ్యా అని నేను ఎంతో బాధపడి నేను నా భర్త ప్రార్థన చేసుకుంటుంటే టీవీ పెట్టుకుంటే ఇసయ్య గారు నాతోటి మాట్లాడాడు. అమ్మా నువ్వు బాధపడకు, నీకు డబుల్ బెడ్రూమ్ గృహం ఇస్తాడు దేవుడు, అందులో దేవునికి ప్రార్థన మందిరం ఇస్తాడు, నువ్వు బాధపడొద్దు అని చెప్పి వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు. నేను ఆ విశ్వాసంతో పోయిన సంవత్సరం 2వ నెలలో 16వ తారీఖు మెట్టు పుల్లారెడ్డి గారి పొలంలో ప్రార్థన జరుగుతుండగా నేను నా భర్త 10,000 రూపాయలు స్పాన్సర్ చేద్దామని అప్పు తీసుకొచ్చుకున్నాం. అయ్యా నాకు ఇల్లు కావాలయ్యా, ఇల్లు లోన్లో పెట్టుకోవాలి అని చెప్పి అనుకుంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండు దేవుడు. చిన్న సాక్ష్యం, దేవుడు దీవించును గాక.